చేసిన దానికి మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. మేమేం బలవంతం చేసుకోలేము, కౌన్సిలర్ గారు బలవంతం చేయలేదు. చెత్త అనేది మళ్ళీ బయట పడేయకండి అమ్మ. ఇంకోటి, చెత్త అనేది బయట పడేయకండి. బయట పడేసిన పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి. రోజు ఆటో వస్తుందమ్మా, రోజు ఆటో వస్తుంది కాబట్టి మీరు ఫోటో తీసుకెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆటో వస్తున్నాం, ఇదే మాట కాదు, ఈ మాట మాట్లాడాలి. మాకు కంప్లైంట్ మేము మాట్లాడాలి, ఓకేనా? ఏం లేదమ్మా, ఇప్పుడు మనకు ఇంట్లో ఉండే చెత్త అనేది 3 రకాలు ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త. తడి చెత్త అంటే ఇప్పుడు మనం వంట దగ్గర యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, కూరగాయలు కానీ, మనం తిన్నాకల్లా మిగిలిన అన్నం, మటన్ ముక్కలు, అవన్నీ తడి చెత్త కిందకి వస్తాయి. దాన్ని ఒక డబ్బాలో, ఈ డబ్బా ఉంది, గ్రీన్ కలర్ డబ్బాలో, ఈ డబ్బా ఉన్నా లేకున్నా కానీ మీ ఇంట్లో ఏదైనా ఒక డబ్బా ఉంటుంది, ఒక బకెట్ ఉంటుంది, ఆ బకెట్లో వేసుకొని సపరేట్ చేసి పెట్టుకొని మా చెత్త బండికి ఇవ్వాలి. ఇంకోటి పొడి చెత్త. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వస్తువులు కానీ, పలిగిపోని గాజు సీసాలు కానీ, అట్ట ముక్కలు కానీ, అవన్నీ పొడి చెత్త కిందకి వస్తాయి. ఈ డబ్బా ఉన్నా లేకున్నా కానీ మనం ఒక సంచిలో ఎన్ని రోజులన్నా పక్కకేసి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏముంటుంది. అంటే ఎన్ని రోజులు అంటే మీరు పెట్టుకోవాలని అంటలేదు, మామూలుగా సంచిలో వేసుకొని పక్కకి పెట్టుకోవచ్చు. డబ్బా ఉన్నా లేకున్నా కానీ దాన్ని మన ఆటోకి ఇచ్చేసేయాలి, సపరేట్ చేసి. ఇంకోటి హానికరమైన చెత్త అని ఉంటుంది. హానికరమైన చెత్త అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ మధ్య పిల్లలకు బాగా డైపర్స్ యూజ్ చేస్తున్నాం. డైపర్స్ కానీ, ఇప్పుడు పడిపోయిన గాజు ముక్కలు ఉంటాయి, ఏమన్నా వస్తువులు ఉంటాయి, అవన్నీ ఒక డబ్బా ఉన్నా లేకున్నా కానీ ఒక కవర్లన్నా కానీ మనం కట్టి వాళ్ళకి సపరేట్గా పెట్టుకుంటారు. కానీ ఏమవుతుందంటే మీరు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మొత్తం ఒకటే దగ్గర మిక్సీ చేసి ఇస్తున్నారు. మిక్సీ చేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆటో అయినా ఏమనుకుంటాడు, ఇంకా కొంచెం ఎక్కువ చెత్త పోవాలంటే దాన్ని తొక్కుతాడు. తొక్కినప్పుడు పడిపోయిన గాలి సీసాలు ఉంటాయి, అవి వాళ్ళకి గుర్తుంది. లేబర్ వాళ్ళు కూడా మనుషులే కదా. ఇంకోటి డైపర్ దాన్ని తొక్కినప్పుడు మనకే గలీజ్ అనిపిస్తుంది. అలాంటివి వాళ్ళు కూడా మనుషులే కదా. కొంచెం ఆలోచించి సపరేట్ చేసినాడు అమ్మ చెత్త అని. ఓకే.